ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి రెండవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. రెండవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు: సన్యాస కర్మ యోగస్య నిశ్రేయ సకరాభవ్. ఈ వాక్యంలో ఏమీ ద్వంద్వార్థం లేదు, కానీ మనం కావాలని ద్వంద్వార్థాన్ని వెతికాం. సన్యాస కర్మయోగశ్చ, సంఖ్యాయోగం కర్మయోగం రెండు కూడా మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. రెండింటిలోనూ కర్మను త్యజించడం కన్నా కర్మను చేస్తూ కర్మకు ఉన్నత ఆధ్యాత్మిక విలువనిస్తూ చేయడం ఉత్తమోత్తమం అయింది. నీవు ధ్యానాన్ని కోరి నిశ్శబ్దంగా అడవికి వెళ్ళడం మంచిదే, అయితే లక్షల మంది ఆక్రందనలు వింటూ వారి మధ్య ఉండి వారిని సేవించుకోవడం ఇంకా మంచిది. బుద్ధుడు సాంఖ్యయోగాన్ని ఎక్కువగా చెప్పినా ఒకసారి ఆయన గుహలో ఒక సాధువు బాధపడడం చూసి, ఏమిటి, నిన్ను ఎవరూ చూడలేదా అని ప్రశ్నించగా ఆ సాధువు, లేదు, వారంతా ధ్యానంలో ఉన్నారని చెప్పగా బుద్ధుడు వారి వద్దకు వెళ్ళి, ఎందుకని ఆ సాధువుకు మీరు ఏమీ సహాయం చేయలేదు అంటే, వారు మీరు సాంఖ్యయోగం బోధించి ధ్యానం చేయమన్నారు కదా, అందువల్ల అని వారు చెప్పగా, మనిషి బాధలో ఉన్నప్పుడు అతని బాధను తీర్చండి, ధ్యానం తర్వాత అని చెప్పాడు. గీత బోధ నిత్యం అనుసరణీయమైన ఆధ్యాత్మిక భావం. దానిని అనుసరించినప్పుడే కార్యనిర్వహణలో ఆధ్యాత్మిక భావం, కార్యం వెనుక ఆధ్యాత్మికమైన భావం చోటు చేసుకుంటుంది. దానివల్ల ఆధ్యాత్మిక బలం వస్తుంది. అప్పుడే ఆధ్యాత్మిక ఉపశమనం కలిగి అది ఇతరులను కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ ఆ విషయాన్ని చాలా వివరంగా తెలియజేశారు. అదేవిధంగా కర్మయోగంలో కూడా ప్రకృతి సిద్ధంగా ఎవరికి వారు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ధ్యానంలో కూడా కర్మ జరుగుతూనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక భావం తెలియనివాడు తన కోసమే తాను కష్టపడతాడు. వికసిత వ్యక్తి ఇతరుల శ్రేయస్సు కోసం కష్టపడతాడు. అవిద్వాన్, విద్వాన్ అనే రెండు రకాల వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. మూడవ రకం వ్యక్తి మరొకడున్నాడు. అతని ప్రపంచంలో ఏం జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు తన మోక్షం కొరకే తాను పాటుపడుతుంటాడు. ఏదీ పట్టించుకోనక్కర్లేని ఆ రకమైన వేదాంతం శతాబ్దాలుగా మన ప్రజలకు వచ్చింది. వారంతా దేవాలయానికి వెళ్ళి, ఓ భగవంతుడా, నన్ను రక్షించు, నన్ను రక్షించు అంటూ ఉంటారు. ఇప్పుడు మన చుట్టూ అంతా ఆ విధంగానే ఉంది. ఏ రకమైన ఆధ్యాత్మిక జీవనం ఇది? ఈ ప్రశ్న తొలిసారిగా శ్రీరామకృష్ణులకి, స్వామి వివేకానందకి వచ్చింది. శ్రీరామకృష్ణులు ఆకలితో అలమటించేవాడికి మతాన్ని గురించి చెప్పకు, ముందు అతని ఆకలి తీర్చు, తర్వాత అతనే ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతాడు అన్నారు. స్వామీజీ తంతువుల కన్నీరు తొడవని, అనాథలపైన పడిన దెబ్బలను గుర్తించని మతం పట్ల నాకు ఏమాత్రం నమ్మకం లేదు. మన చుట్టూ ఉన్న పేదవారి మనసులపై ఎన్నో రకాల ముద్రలు పడి చింతిస్తున్నారు. వెళ్ళి వారి కన్నీరు తుడవాలి, వారి బాగు కొరకు పరిశ్రమించాలి అన్న భావం కలగడం మతం కాదా అన్నప్పుడు, అవును, మతం అదే అని సమాధానం వస్తుంది. ఉపనిషత్తులు చెప్పింది, గీత చెప్పింది, పని మతమే, పూజ మతమే. ఇది మనకు ఎన్నడూ అర్థం కాలేదు. ఈ కాలంలో శ్రీరామకృష్ణులు వచ్చి స్వామి వివేకానందతో, నువ్వు ధ్యానంలో ఏ బ్రహ్మను ధ్యానిస్తున్నావో ఆ బ్రహ్మమే నీ కళ్ళ ఎదురుగా ఎన్నో రూపాల్లో ఉన్నాడు, వారిని సేవించు అని చెప్పారు. మనమంతా బ్రహ్మ నుంచే వచ్చాం. సృష్టి బ్రహ్మం నుంచి వచ్చింది, బ్రహ్మంలోనే ఉంటుంది, బ్రహ్మంలోనే చేరుకుంటుంది. ఇక్కడ ఇద్దరు భగవంతులు లేరు, భగవంతుడు ఒకడే. అంతర్బహి తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న ఈ వాక్యం నారాయణోపనిషత్తులో ఉంది. మనమని లోపల బయట అంతా నారాయణే. మన వేదాంతంలో భూతాలు దయ్యాలు లేవు. కళ్ళు తెరిచినా మూసినా అంతా ఆ దైవమే ఉంది. మానవ సేవే భగవదారాధన. మానవులందరిలోనూ భగవంతుని దర్శించడమే అత్యుత్తమైన ఆరాధన. శ్రీరామకృష్ణుడు చక్కని భాషలో ప్రతి జీవుడు దేవుడే అన్నారు. జీవసేవే దైవ పూజ అన్న పవిత్రమైన అద్వైత భావమే మనకు ప్రేమకు దయకు మార్గాన్ని చూపిస్తుంది. పూర్వం అద్వైత భావం ఇది కాదు ఇది కాదు అంటూ తీసుకువెళ్ళింది. అయితే అది నిత్య జీవితానికి వ్యతిరేక భావంగా సంసారాన్ని వదిలివేసి చూడమంది. ఈ ముల్లోకాల్లో ఏమీ లేదంది, కానీ ఇక్కడ మనిషి ఉన్నాడు, అతని బాధలో ఉన్నాడు. ఆ అద్వైతమే ఈరోజు నిజమైన అద్వైతంగా మార్పు చెంది అంతా ఒక్కటే దైవం అని అంటుంది. ఇదే భావం ముందుకోపనిషత్తులో చెప్పబడింది. ఈ ఉపనిషత్తు భావమే గీతలోనూ శ్రీరామకృష్ణ చేత, స్వామి వివేకానంద చేత చెప్పబడింది. దైవం మన మనసులోనే ఉంది. మనకు బాహ్యంగా ఉన్న మానవుని సేవించడం మనలోని దైవానికి పూజే అవుతుంది. నీ మనోవకిరి కారణంగానే నీవు దైవాన్ని కేవలం దేవాలయం వరకే పరిమితం చేస్తూ ఇంకెక్కడా చూడలేకున్నావు. ఆ విధంగా మతం మానవతా భావాన్ని కుదించివేయడంలో మానవత్వం లేకుండా పోయి మానవత్వానికి వ్యతిరేక భావంగా కూడా మారిపోయింది. శ్రీరామకృష్ణుడు స్వామి వివేకానంద సందేశాల ద్వారా మరలా మానవాళి కొత్త ఉత్తేజాన్ని పొందాలి. ఇప్పుడు ఇక్కడ ఒక వీరుడు మరొక వీరునికి తెలియజేయబోతున్నాడు. అదే భగవద్గీత. అర్జునుడు వీరుడైతే కృష్ణుడు అంతకన్నా గొప్ప వీరుడవడం చేత గీతా సందేశాన్ని అర్జునికి అందిస్తున్నాడు.
గీతా సందేశం ఏదో కొద్ది కొద్ది అవసరాలకు కాదు, హీనమైన మూఢమత విశ్వాసానికి కాదు. ఇప్పటి వరకు మనం మతాన్ని అలాగే అర్థం చేసుకున్నాం. ఎలా అంటే హరిద్వార్కి వెళ్ళి ఆవు తోక ఊపి పండితుడికి 5 రూపాయలు ఇవ్వడం మాదిరి. గొప్ప తెలివైన వారంతా ఆ విధంగానే అర్థం చేసుకున్నారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మంత్రులు కూడా ఈ విధమైన హీనమైన పనులని మతంగా భావించి రోజు చేస్తుంటారు. వారు చేయవలసిన మంచి పనులెన్నో ఉన్నాయి. వారి జాతికి బలాన్ని తెచ్చి జాతి అభివృద్ధికి పాటుపడాలి. దేశాన్ని వారి భుజాల మీద మోయాలి, కానీ వారి దేశంపై బరువు మోపకూడదు. బలహీన వర్గాల వారి రోధనలకు అంతం లేకుండా ఉంది. నీ వరకు నీవు అన్ని సౌఖ్యాలతో బాగున్నావు, మంచిదే. కానీ పక్కనున్న వారి ఆక్రందన నీకు వినబడడం లేదా? వారి గురించి నీ హృదయం ఏమీ వినిపించడం లేదా? ఏ రకమైన మతం నీది? ఎటువంటి హృదయం నీది? అంత కరుడు కట్టిన హృదయంతో అది శతాబ్దాలుగా బండబారిపోయింది. అసలు ఆడవారి హృదయం చాలా దయామయమైంది అంటారు, కానీ ఆ హృదయం కూడా తన సొంత పిల్లలకే కుదించుకుపోయింది. ఇతరుల వైపుకు కన్నెత్తి చూడడం మరిచింది. స్వామి వివేకానంద ఆదిశంకరాచార్యుని బుద్ధిని హృదయాన్ని కలిగి ఉండు అన్నారు. అప్పుడే నీవు అద్భుత వ్యక్తిగా మారతావు. ఆధునిక కాలంలో మనం ఆ పనిని చేయాలి. తెలివి ఉన్న సంకుచితమైన బుద్ధి కారణంగానే ప్రస్తుత సమాజంలో ఇన్ని అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. నూతన వధువుల్ని తగలపెట్టడం, వేధించడం లాంటివి జరుగుతున్నాయి. తెలివి ఉండి హృదయం చచ్చిపోయింది. మన గుణాలన్నీ ఈ బోధనలతో మార్చుకోవాలి. సమాజంలో కొత్త విధానాలు ఉన్న మానవాళి రావాలి. శ్రీకృష్ణుడు మరొక అడుగు ముందుకు వెళ్ళి కర్మత్యాగం, సన్యాసం రెండింటిలోనూ పనులను కర్మయోగ బుద్ధితో నిర్వహించడం ఉత్తమమైందిగా చెప్పాడు. 3వ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం.